So welcome to SAKALAVIDYA educational channel. So now today we are going to discuss Tspsc, Appsc and also divisional accounts officer classes, and it will be useful for even NMMS, NTSC and also all other competitive entrance examinations. సో అవి మనం డిస్కస్ చేస్తామండి. దీంట్లో మనం యాక్చువల్గా డిస్కస్ చేసేది ప్యూర్ మ్యాథ్స్ డిస్కస్ చేస్తాము. సో దిస్ విల్ బి బైలింగ్వల్ మోడ్. సో జనరల్గా ఈ ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ విల్ బి డెల్త్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకు డిఏఓ నోటిఫికేషన్ పడింది కాబట్టి చాలామంది విద్యార్థులు కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని సో బోత్ మీడియాలో నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ అండి, పెయిడ్ క్లాసెస్ కావు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర నుంచి కూడా ఒక సింగిల్ రూపీ తీసుకునపడదు. సో ఇది యాక్చువల్గా నేను ఒక 5 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసి 5 years అయింది. 2015లో స్టార్ట్ చేశాను. స్టిల్ ఐ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్. సో మోస్ట్ ఆఫ్ ద ఎంసెట్ సిలబస్ కూడా టోటల్గా కంప్లీట్ చేశాను. సో ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఈవెన్ జేఈ మెయిన్స్ ఆల్సో. సో అవి మిగతా టైంలో ఖాళీ టైంలో డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కవిత. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ కవిత. సో కాబట్టి ఈ సెషన్లో మనము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటివి, అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్, ఎస్ఐ ఎగ్జామినేషన్, సో అదేవిధంగా ఈవెన్ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్లో కండక్ట్ చేసేటువంటి గవర్నమెంట్ స్టూడెంట్స్కు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ కూడా ఇవన్నీ కవర్ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వాళ్ళకు యూస్ఫుల్ స్టూడెంట్స్కు ఇవి షేర్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇవి ఫ్రీ క్లాసెస్ కాబట్టి అందరికీ యూస్ఫుల్ కావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి క్లాసెస్. సో మీరందరూ దృష్టిలో ఉంచుకొని మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనము ఈరోజు చాప్టర్స్ అన్ని కూడా యాక్చువల్గా సిలబస్ సంబంధించినటువంటి సిలబస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మీరు చాట్ సెక్షన్లో కనుక మీరు చాట్ చేసినట్లయితే మన ఇది లైవ్ క్లాసెస్, టోటల్ లైవ్ క్లాసెస్ విల్ బి కండక్టెడ్. సో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఈ లైవ్ క్లాసెస్లో మీరు లైవ్ క్లాస్ వినేటప్పుడు మీరు చాట్ చేసినట్లయితే వినయ్ ద్వివేది గుడ్ మార్నింగ్. సో వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ యూ. రైట్, చాట్ చేయండి. చాట్ చేస్తే మీకు నేను డెఫినెట్గా ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ, మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను నేను. సో రైట్, ఈరోజు మనం ఏంటంటే సో బేసిక్గా ప్యూర్ మ్యాథ్స్లో సంబంధించింది ఏరియాస్ డిస్కస్ చేద్దాం. ఏరియాస్, దట్ మీన్స్ ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. సో ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. సో ప్లేన్ ఫిగర్స్ అంటే ఏం లేదండి, 2D ఫిగర్స్, 2 dimensional ఫిగర్స్. సో దట్ ఈస్ 2D ఫిగర్స్. సో 2D ఫిగర్స్ అంటే యూ నీ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. సో మనకు ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా డిస్కస్ చేస్తాము. తర్వాత స్క్వైర్, రెక్టాంగిల్, రాంబస్. సో క్వాడ్రిలేటరల్లో నెక్స్ట్ క్వాడ్రిలేటరల్. సో ఈవెన్ వి డిస్కస్ అబౌట్ సర్కిల్స్ ఆల్సో, అంటే వృత్తాల గురించి, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాము. ఏరియాస్, దిస్ పార్ట్ 1. సో బేసిక్గా మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ట్రయాంగిల్. సో యు నో వాట్ యు మీన్ బై ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే త్రిభుజం అండి. త్రిభుజం అంటే ఏంటి? సో ఈ ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్, సో బౌండెడ్ బై ద 3 లైన్ సెగ్మెంట్స్. అంటే 3 రేఖాఖండాలచే ఏర్పడేటువంటి యొక్క సంవృత పటాన్ని త్రిభుజము అని అంటారు, ట్రయాంగిల్ అంటారు. సో మనం జనరల్గా చూసినట్లయితే ట్రయాంగిల్ షేప్ ఏ విధంగా ఉంటుందంటే, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు రైట్ 1 minute, లెట్ మీ కమ్. రైట్, సో ఇప్పుడు ఫిగర్ చూడండి ఒకసారి. ట్రయాంగిల్ ఫిగర్ మనకు షేప్స్లో ఉంటుంది. రైట్, సో 1 minute. So this is a
right. So this figure is called actually triangle. So generally చూడండి, this we can say A B C. దీన్ని triangle ABC అంటారు. This is called triangle ABC. సో ట్రయాంగిల్ ABC, దీన్నే ABC త్రిభుజము అని ఇక్కడ అంటారు. సో దీనిలో ఏ ఏమంటారు, బిని ఏమంటారు, సిని ఏమంటారు అంటే యాక్చువల్గా చూడండి ఇక్కడ హియర్ ఏ కామా బి కామా సి ఆర్ కాల్డ్ వర్టిసెస్ అంటారండి. సో మీకు బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి డీల్ చేయడం జరుగుతుందండి, హయ్యర్ ఆర్డర్ వరకు వెళ్ళిపోతాం మనం. సో వర్టిసెస్ అంటే ఏమంటారంటే ఏ కామా బి కామా సిలను శీర్షములు అని అంటారు. శీర్షములు అని అంటారు. ఓకే, డెఫినెట్లీ ద్వివేది, రైట్. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, దీన్ని యాక్చువల్గా యాంగిల్స్ అంటారు ఇక్కడ. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే, సో నెక్స్ట్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో దే ఆర్ కాల్డ్ యాంగిల్స్. వీటిని ఏమంటారంటే కోణములు అని అంటారు. కోణములు అంటే త్రిభుజంలో మనకు 3 కోణాలు ఉంటాయి. వీటిని అంతర కోణాలని కూడా అంటారండి. సో దే ఆర్ కాల్డ్ అంతర కోణాలు అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటారు. వీట్ ఆర్ కాల్డ్, సో వీటిని ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. వీటిని అంతర కోణాలని కూడా అంటారు, ఏబిసిలు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ఏబి ఇది ఒక రేఖాఖండము అంటే లైన్ సెగ్మెంట్, బిసి, సిఏ. వీటిని ఏమంటారంటే ఆర్ కాల్డ్ సైడ్స్ అంటారు. సైడ్స్ అంటే వీటిని భుజములు అంటారు. రైట్. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఉందండి దాంట్లో ఏంటంటే ఈ ప్రాపర్టీని ఏమంటారంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. అంటే త్రిభుజంలో కోణధర్మం అంటే ఏంటంటే, సో యాంగిల్ ఏ జనరల్గా మన నోటేషన్లో మనం ఏబిసి అని తీసుకోవచ్చు. సరే, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో త్రిభుజములోని కోణముల మొత్తము 180 degrees. ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. ఎస్ డిఏవి ఆబ్జెక్టివ్స్ కూడా డీల్ చేస్తారండి డెఫినెట్గా సాయిరామ్ గారు. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ యాక్చువల్గా, సో ఐ డివైడెడ్ level 1, level 2 and level 3. ఈవెన్ సమ్ హయ్యర్ ఆర్డర్ టైప్ క్వశ్చన్స్ ఆల్సో విల్ బి డిస్కస్డ్. సో జనరల్గా ఇవి క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేస్తారండి. రైట్. ఇప్పుడు మనం దీంట్లో బేసిక్గా మనం ఏరియాస్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి, ఏరియా అంటే ఏంటంటే టోటల్ బౌండెడ్ బై దిస్ వన్. రైట్. ఇప్పుడు ఈ రీజన్ను మనం తీసుకున్నట్లయితే టోటల్ ఈ రీజన్ను, దిస్ ఇస్ కాల్డ్ ఏరియా అంటే దాన్ని వైశాల్యము అంటారు. సో కాబట్టి ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఎలా కనుక్కోవాలి? సో లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ దట్ వన్. సో ఫస్ట్ అవర్ పార్ట్ ఈస్ టు డిస్కస్ ఏరియా ఆఫ్ ద actually triangle. So let us discuss area of the triangle. 1 minute. Right. So let us label it. This is A, B, C. ABC is the triangle. So ఇప్పుడు మనము దీని యొక్క ఏరియాను మనం యాక్చువల్గా డెల్టాతో డినోట్ చేస్తామండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సరే, కొన్ని పుస్తకాల్లో దీని నొటేషన్ ఈ విధంగా ఉంటుందండి. సో దిస్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. దీన్ని ఏమనొచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము అంటారు. ఏరియాను వైశాల్యము అంటారు. సో డెల్టాతో డినోట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా బ్రాకెట్ కూడా పెట్టవచ్చు. కొన్ని పుస్తకాల్లో ఈ విధంగా కూడా ఉంటుందండి. రైట్. ఇప్పుడు మనము దీని డెల్టా కనుక్కోవాలంటే, ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ మొట్టమొదట మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక శీర్షము నుండి ఎదుటి భుజం మీదకి మనం ఒక లంబాన్ని గీయాలి.
అంటే పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. దాన్ని ఏమంటారంటే ఉన్నతి అంటారు, లేకపోతే ఎత్తు అంటారు. సరే, ఇప్పుడు ఏ నుండి బీసీ పైకి ఒక లంబాన్ని గీద్దాం. రైట్, ఇప్పుడు దీనికి ఇది బీసీని ఒక బిందువు వద్ద ఖండించింది అనుకుందాం. రైట్, దీన్ని మనము డి అనే బిందువు అనుకుందాం. ఇది లంబంగా ఉంది. ఇప్పుడు ఏడీని ఎత్తు అంటారండి. అంటే ఇప్పుడు మనము ఈ త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏం రాయొచ్చు అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఈ హైట్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఉన్నతి అంటారు లేదా ఎత్తు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే బేస్ బీసీ అవుతుందండి. సో ఆఫ్, ఇక్కడ బేస్ ఎంత బీసీ, సో హైట్ ఎంత ఏడి. సపోజ్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ ట్రయాంగిల్లో ఒక నోటేషన్ తీసుకుంటామండి. బీసీని మనము యాంగిల్ ఏకు అపోజిట్గా ఉంటుంది కాబట్టి స్మాల్ ఏ డినోట్ చేస్తాము. ఏసీ అనేది యాంగిల్ బికి అపోజిట్గా ఉంది కాబట్టి దీని నోటేషన్ స్మాల్ బి తీసుకుంటాము. ఏబి అనేది యాంగిల్ సికి అపోజిట్గా ఉంది కాబట్టి దీన్ని మనం స్మాల్ సిగా మనం తీసుకుంటాం. వీటిని ఏ కామా బి కామా సిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అంటే వీటినే మూలకాలని కూడా అంటారండి. త్రిభుజం యొక్క మూలకాలు అంటారు. గుర్తుపెట్టు, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి, అవి కూడా సైడ్స్ ని డినోట్ చేస్తాయి. ఏ అంటే వెరీ సింపుల్ అండి, బీసీ. సో బి ఈజ్ ఏసీ, సి ఈజ్ ఏబి. సో ఇప్పుడు మనం దీని హైట్ ని జనరల్ గా మనం హెచ్ అనుకున్నాం అనుకోండి. దీన్ని ఇలా రాయొచ్చు మనం, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో ఇక్కడ హైట్ ఏ ఇంటూ హెచ్, దీన్ని హాఫ్ ఏహెచ్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనము ఏ నుంచి గీసాము, అలానే బి నుండి కూడా సి నుండి కూడా గీసుకోవచ్చు అండి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇలా ఉందనుకుందాం. రైట్, ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ నుండి గీసినటువంటి యొక్క లంబము దీని ఏడి అనుకుందాం. బి నుండి గీసిన లంబము దీని బిఈ అనుకుందాం. సి నుండి గీసిన లంబము దీని సిఎఫ్ అనుకుందాం. సరే, దీన్ని H1, దీన్ని H2, దీన్ని H3 అనుకోండి. ఇప్పుడు ఈ త్రిభుజం ఏబిసి వైశాల్యాన్ని మనము 3 పద్ధతులుగా చెప్పొచ్చు అండి, 3 వేస్ గా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అని చూడండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకున్నాం అనుకోండి. ఈ బీసీని మనం స్మాల్ ఏ అంటాం, ఏసీని ఏమంటాం స్మాల్ బి అంటాం, ఏబిని ఏమంటాం ఇక్కడ దిస్ ఏబి. రైట్, 1 minute. రైట్, సో ఏబిని స్మాల్ సి. ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏ ఇంటూ H1, H1 గా రాయొచ్చు. లేదా ఇప్పుడు మనం ఈ హైట్ ని తీసుకున్నట్లయితే హాఫ్ బి ఇంటూ H2 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే హాఫ్ సి ఇంటూ H3 గా రాసుకోవచ్చు. మరి వాట్ అబౌట్ హియర్ H1, H2, H3 ఆర్ ఆల్టిట్యూడ్స్ అంటారండి. ఆల్టిట్యూడ్స్ అంటే వీటిని ఉన్నతులు అంటారు లేదా ఎత్తులు అంటారు. ఉన్నతులు లేదా ఎత్తులు అంటారు. ఇప్పుడు దీని నుంచి మీరు ఏం గమనించారు? వాట్ యు అబ్జర్వ్? దీని నుంచి ఏం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈ మూడిటి నుంచి వీ కెన్ ఎస్టాబ్లిష్ వన్ రిలేషన్, ఒక సంబంధాన్ని మనం ఏర్పరచవచ్చు. సో ఇలాంటి సంబంధం చూడండి, మనం జనరల్గా మనం ఏంటంటే టాపిక్ అనేది ఇక్కడ స్లోగా బేసిక్ కాన్సెప్ట్ నుంచి జనరల్గా మనకు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ వైపు వెళుతుందండి. ఎలా వెళుతుందంటే ఇప్పుడు మనం ఈ 1, 2, 3ని ఈక్వల్ చేసుకోవచ్చు అండి. ఎలా ఈక్వల్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఈ మూడింటిని ఈక్వల్ చేస్తే హాఫ్ ఇంటూ AH1 is equal to half into BH2 is equal to half into CH3. ఇది ఒకే త్రిభుజానికి సంబంధించింది కాబట్టి 3 సమానం అవుతాయి. ఇప్పుడు మనం హాఫ్ క్యాన్సిల్ చేసాము.
మనకేమొచ్చింది AH1 is equal to BH2 is equal to CH3 రిలేషన్ వచ్చింది. సో సంథింగ్ ఇప్పుడు మనం దీని కనుక మనం Kగా అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వాల్యూ ఒక K అనుకున్నాం అనుకోండి. చూడండి H1 is equal to మనం ఏం రాయొచ్చు అంటే K/Aగా రాసుకోవచ్చు. ఈ రెండు ఈక్వల్ చేసామనుకోండి, AH1 is equal to K అంటే H1 K/A. సిమిలర్లీ మీరు సైక్లిక్ ఆర్డర్ అండి, ఇక H2 అంటే K/Bగా రాసుకోవచ్చు. 2 స్టాండ్స్ ఫర్ B అండి. ఇక H3 మీరు రాయగలుగుతారు K/Cగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనకు ఒక విషయం గమనించండి, ఒక త్రిభుజము యొక్క భుజాల కొలతలు తెలిసినప్పుడు వాటి యొక్క ఉన్నతుల మధ్య నిష్పత్తి కనుక్కోవచ్చండి. ఎలా కనుక్కోవచ్చు చూపిస్తాను చూడండి. మీకు H1 is to H2 is to H3 అడిగారు అనుకోండి. ఇప్పుడు ఈ మూడిటికి నిష్పత్తి కాబట్టి K కామన్ కొట్టేస్తే 1/A is to 1/B is to 1/C. దీన్ని ఎలా చెప్తారంటే A, B, Cలు గనక ఒక త్రిభుజములోని మూడు భుజాల యొక్క కొలతలైనట్లయితే, మెజర్మెంట్స్ అయినట్లయితే, ద రేషియో అమాంగ్ ద ఆల్టిట్యూడ్స్ అంటే ఉన్నతుల మధ్య నిష్పత్తిని ఈ భుజాల నిష్పత్తికి విలోమల నిష్పత్తి అవుతుంది అనమాట. విలోమ నిష్పత్తి అంటే దిస్ ఇస్ కాల్డ్ ఇన్వర్స్ రేషియో. 1/A is to 1/B is to 1/C. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్, వి షల్ గెట్ ఇట్. సో మ్యాథమెటిక్స్ లో మనం ఉన్నటువంటి వీటిని షార్ట్ కట్ గా చెప్తారండి చాలా మంది. ఈ షార్ట్ కట్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా వచ్చింది అనేది మీకు ఇక్కడ అర్థమై ఉండొచ్చు. చూడండి H1 is to H2 is to H3 is equal to 1/A is to 1/B is to 1/C. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ ఎగ్జాంపుల్. సో in triangle ABC, if A is equal to 5, B is equal to 12 and C is equal to 13, then H1 is to H2 is to H3, where H1, H2, H3 are the altitudes of triangle ABC. So then we need to find out this one, where H1, H2, H3 are the altitudes of triangle ABC. అంటే చూడండి ఒక త్రిభుజములో A 5, B 12, C 13 అయితే H1 is to H2 is to H3 వీటి మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ H1, H2, H3 ఏంటంటే ఇక్కడ ఉన్నతులు, ఎత్తులు. ఎలా కనుక్కోవాలి? ఇప్పుడే మనం ఒక షార్ట్ కట్ ఫ్రేమ్ చేసాం కదండి. ఏమిటా షార్ట్ కట్ చూడండి ఒకసారి. లెట్ us రివైజ్ ద షార్ట్ కట్ ఆర్ సూపర్ షార్ట్ కట్ అని వచ్చాడు దాన్ని. ఇప్పుడు మనకు కావాల్సింది H1 is to H2 is to H3 అంటే మనం ఏం రాయొచ్చు? 1/A is to 1/B is to 1/C. అంటే ఇక్కడ 1/A అంటే ఏం రాసుకోవచ్చు అండి? 1/5 is to 1/12 is to 1/13. కాబట్టి మనకిప్పుడు ఒక విషయం గమనించాలండి. ఈవెన్ మనకు A is to B is to C, H1 is to H2 is to H3 ఇచ్చినా కానీ మనము A is to B is to C కూడా కనుక్కోవచ్చు, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక కాన్సెప్ట్కి వెళ్దామంటే డైరెక్ట్గా మనం ఇదొక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ తీసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్. ఫస్ట్ మనము స్కేల్ అండ్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. స్కేల్ అండ్ ట్రయాంగిల్. సో స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే దీన్ని విషమబాహు త్రిభుజము అంటారు. విషమబాహు అంటే త్రిభుజములోని భుజాల కొలతలు సమానంగా ఉండవు, మూడు వేరువేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. సో ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకున్నాం. దిస్ ఇస్ ట్రయాంగిల్. లెట్ us say ABC. Say this is small a, this is small b, this is small c. Here a does not equal to b, b does not equal to c. ఈ మూడు కొలతలు సమానంగా లేవు. దీన్ని విషమబాహు త్రిభుజం అంటారు.
ఇప్పుడు ఇలాంటి త్రిభుజం ఇచ్చినప్పుడు దీంట్లో మీకు వచ్చే కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి కాన్సెప్ట్ మీరు పెరిమీటర్ రాయగలగాలి. ఎగ్జామ్లో మీకు పెరిమీటర్ అడుగుతారు. పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే చుట్టుకొలత. పెరిమీటర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ చుట్టుకొలత కనుక్కోవాలి, పెరిమీటర్ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ పెరిమీటర్ను మనకు హయ్యర్ లెవెల్లో కూడా ఉపయోగపడతాయి కాబట్టి దీని పెరిమీటర్ను మనము 2s అనే అక్షరంతో సూచిస్తారు, గుర్తుపెట్టుకోండి 2s. ఇక్కడ నెక్స్ట్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఎస్ విలువ ఏమిటంటే త్రిభుజానికి సంబంధించిన విషయంలో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏరియా, డెల్టా. ఈ డెల్టా కనుక్కోవాలంటే ఇవి వేరువేరుగా ఉంది కాబట్టి ఇక్కడ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలండి. సో వీ నీడ్ టు యూజ్ హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ సూత్రం ఉపయోగించాలి. ఏమిటా హెరాన్స్ సూత్రం? హెరాన్స్ సూత్రం బేస్డ్ ఆన్ దీన్ని ఎస్ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఇక్కడ హెరాన్స్ ఫార్ములా చూడండి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో హోల్ రూట్. సమ్ టైమ్స్ చూడండి, ఇప్పుడు డెల్టా స్క్వేర్ అడిగాడు అనుకోండి, వర్గం అడిగాడు అనుకోండి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. మీరు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం అంటే మరొకసారి గుర్తు తెచ్చుకోండి, ఎస్ అంటే మాత్రం ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 చుట్టుకొలతలో సగము. ఇది కనుక్కున్న తర్వాతనే మనం డెల్టా కనుక్కోవాలి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. మీ అందరికి అర్థమైందా? ఎస్ ఆర్ నో, యూ నీడ్ టు చాట్. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్కి వెళ్దాం. థర్డ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఐసోసెలిస్ ట్రయాంగిల్. సో ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు త్రిభుజం. చూడండి, ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే త్రిభుజములోని ఏ రెండు భుజాలు సమానంగా ఉన్నా దాన్ని ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటారు. అంటే ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఐసోసెలిస్ ట్రయాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనం త్రిభుజానికి గీద్దాం, రైట్? సపోజ్ ఏ, ఇది బి, సి అనుకుందాం. సో ఈ రెండు కొలతలు సమానమైంది అనుకోండి, ఇది సమానంగా లేదనుకుందాం దీంతో. సో ఇప్పుడు దీన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. ఓకే రంజిత్ రెడ్డి, హౌ ఆర్ యూ? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఏమనుకుందామంటే దీన్ని ఏ అనుకుందాం. సపోజ్ దీన్ని మీరు బి అనుకోండి, ఇక్కడ బి అనుకోండి. సో ఈ రెండు సమానమైనవి, ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం, ఫస్ట్ మొట్టమొదట మనం ఏం రాద్దామంటే పెరిమీటర్ రాద్దాం. చూడండి, పెరిమీటర్ ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్, చుట్టుకొలత. అంటే ఏ ప్లస్ ఏ 2a అవుతుంది ప్లస్ బి. రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇక్కడ ఏరియా ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చండి అవసరమైతే. మీకు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే b/4, ఇది బేస్ బై 4 గుర్తుపెట్టుకోండి, బేస్ బై 4 అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4a² మైనస్ b², 4a² మైనస్ b². సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో రైట్, నెక్స్ట్ మనము ఫోర్త్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో లెట్ us move to ఫోర్త్ కాన్సెప్ట్. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజము. రైట్, ఎస్, సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజం అంటే త్రిభుజములోని మూడు భుజాల కొలతలు సమానంగా ఉన్నట్లయితే, if the measurements of all the measurements of a triangle are equal, right? Okay, right, సమబాహు త్రిభుజం.
సో ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే సపోజ్ ఈ మూడు కొలతలు సమానంగా ఉంటే దీన్ని యాక్చువల్గా సమబాహు త్రిభుజము లేదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. రైట్, ఉదాహరణకు దీన్ని ఏ అనుకోండి, ఈ కొలతను ఏ అనుకోండి, దిస్ మెజర్మెంట్ ఆల్సో ఏ. సో ఫస్ట్ ఇక్కడ మొట్టమొదట మనకు రాయవలసిన ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, పెరిమీటర్. పెరిమీటర్ అంటే అందరికి తెలుసు, చుట్టుకొలత అండి. సో పెరిమీటర్ అంటే వెరీ సింపుల్ గా రాయొచ్చు. సో పెరిమీటర్, వాట్ ఇస్ ద పెరిమీటర్? వెరీ గుడ్ రాజు గారు. పెరిమీటర్ ఈస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, అంటే ఏ ప్లస్ ఏ 2a 2a ప్లస్ ఏ 3a. దీన్ని మనం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు, 3 ఇంటూ సైడ్. ఏదైనా ఒక భుజం ఇచ్చినట్లయితే దీని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, 3 ఇంటూ భుజము, 3 ఇంటూ భుజము is equal to perimeter of a equilateral triangle. Yes, Raju. Right. Second, next one is area of the triangle. Area. So area ante delta. This is equal to root 3 by 4 a square. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే root 3 by 4 into side square. Side square, root 3 by 4 into భుజము ట్రయాంగిల్. సో ఇందాక రాజు చెప్పినట్టు ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు హైట్ ఆఫ్ ద మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కూడా అడుగుతారండి. హైట్ అడిగినప్పుడు ఎట్లా కనుక్కోవాలి, హైట్ ఇస్తే కూడా మనం ఎలా కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎట్లా కనుక్కోవాలి కూడా అవి డిస్కషన్ పెడతాం, మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. సో నౌ థర్డ్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సపోజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ ని h అనుకుంటే h is equal to root 3 by 2 times a. This is equal to root 3 by 2 times side. Root 3 by 2 times భుజము తెలుగులో అయితే. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు దీని నుంచి మనము సైడ్ కావాలనుకోండి, హైట్ ఇస్తే సైడ్ కనుక్కోవడం. a is equal to 2h by root 3. ఇది భుజం కొలత. ఇప్పుడు మనము ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, రూట్ 3 by 4 a స్క్వేర్ కదా. అంటే ఇప్పుడు మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ h లో కావాలంటే, h పదాల్లో కావాలంటే ఈ 2h బై ఇక్కడ పెట్టండి, సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ 3 by 4 ఇంటూ a స్క్వేర్. a స్క్వేర్ అంటే 2h బై రూట్ 3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం దీని ఏం రాసుకోవచ్చు, రూట్ 3 by 4 ఇంటూ 2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్ అవుతుంది, రూట్ 3 స్క్వేర్ అంటే 3 నాన్న. సో 4 4 క్యాన్సల్. ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు, రూట్ 3 ఇంటూ h స్క్వేర్ అపాన్ ఈ 3ని మనం రూట్ 3 ఇంటూ రూట్ 3గా రాసుకోవచ్చు. ఒక రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు h స్క్వేర్ బై రూట్ 3. అంటే దీని ఇలా కూడా రాయొచ్చు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 3 టైమ్స్ హైట్ స్క్వేర్. హైట్ స్క్వేర్ ఇది యాక్చువల్గా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో కూడా ఉపయోగిస్తామండి, ఇంటర్మీడియట్ లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో బేసిక్ గా మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, రూట్ 3 by 4 a స్క్వేర్ డెల్టా సైడ్ ఇస్తే, లేకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 బై రూట్ 3 ఇంటూ హైట్ స్క్వేర్. ఇక నెక్స్ట్ h అంటే రూట్ 3 by 2a, a అంటే 2h బై రూట్ 3. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇంకొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటంటే ఆల్ యాంగిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే, సో యాంగిల్ A is equal to angle B is equal to angle C, each equal to 60 degrees. సో టోటల్ గా మనకు 180 అవుతుంది కాబట్టి ఒక్కొక్క యాంగిల్, ఒక్కొక్క కోణం మనకు 60 డిగ్రీలు ఉంటుందండి. రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ లెట్ us మూవ్ టు ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్కి వెళ్దాం. సో లెట్ us మూవ్ టు ఫోర్త్ పాయింట్ నౌ. సో ఫోర్త్ పాయింట్, ఇప్పుడు మనము క్వాడ్రిలేటరల్ గురించి డిస్కషన్ చేద్దాం. క్వాడ్రిలేటరల్స్ అంటే చతుర్భుజాలు.
సో వివిధ రకాల చతుర్భుజాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క చుట్టుకొలత ఎలా కనుక్కోవాలి, వైశాల్యాలు ఎలా కనుక్కోవాలి, వాటికి సంబంధించినటువంటి యొక్క అంశాలు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో దానిలో మొట్టమొదటి ఏంటంటే స్క్వైర్. చూడండి ఇక్కడ దీన్ని ఏ బి సి డి అనుకోండి. సో ఈచ్ సైడ్ ఏ అనుకుందాం. దిస్ ఇస్ ఏ ఏ ఏ అండ్ ఏ, రైట్. సో దీన్ని యాక్చువల్గా డయాగ్నల్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ డయాగ్నల్ డి. సో ఇట్స్ రైట్ యాంగిల్, రైట్. సో దీంట్లో చూడండి, ఫస్ట్ మీరు మొట్టమొదట ఫస్ట్ పాయింట్ రాయడం లెంత్ ఆఫ్ ద డయాగ్నల్. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అడిగింది అనుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండి. అంటే పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి డిస్కస్ అబౌట్ మీడియన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే 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 ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2a స్క్వేర్. దిస్ విల్ బి రూట్ 2a. సో మనకు ఇప్పుడు సైడ్ ఇచ్చేస్తే డయాగ్నల్ కనుక్కోవాలంటే సైడ్ను మనము రూట్ 2 టైమ్స్ సైడ్, రూట్ 2 ఇంటూ భుజము అని రాసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ, రైట్. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ వెళ్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే పెరిమీటర్, చుట్టుకొలత. సో పెరిమీటర్ అంటే ఇక్కడ 4 సైడ్స్ కాబట్టి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. ఇక్కడ మనం దీన్ని 4a రాసుకోవచ్చు. 4a అంటే చూడండి 4 ఇంటూ 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ భుజం, 4 ఇంటూ భుజం. ఇక నెక్స్ట్ మనం ఏరియా డిస్కస్ చేస్తే, రైట్. సో ఏరియా డిస్కస్ చేస్తే చూడండి, ఏరియా అంటే వైశాల్యం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సైడ్ ఇంటూ సైడ్ అండి. అంటే ఇక్కడ ఇచ్చేది మనకు ఏ స్క్వేర్ వస్తుంది. ఏ ఇంటూ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనము? సైడ్ ఇంటూ సైడ్ అంటే భుజము ఇంటూ భుజం, భుజము ఇంటూ భుజం. సో దిస్ ఇస్ అబౌట్ ద స్క్వేర్. సింపుల్ కాన్సెప్ట్స్ అబౌట్ ఈ డిఏఓలో మనకు. ఓకే, రైట్. Perimeter is also given, that we can find out. Okay, in terms of perimeter also we can express. Very good. Suppose fourth point, రాజు ఒక ఐడియా ఇచ్చాడు మనకు. ఇప్పుడు పెరిమీటర్ కనుక మనం ఇప్పుడు p అనుకున్నట్లయితే, సపోజ్ p is equal to 4a కాబట్టి, so a we can write in terms of perimeter, that is p by 4. So what is the area? Area is equal to a square అంటే p square upon 16. సో 1/16 times p square. ఇలా కూడా చెప్పవచ్చు. సమ్ టైమ్స్ ఏమైనా క్వశ్చన్ కనుక టిపికల్గా వస్తే, ఎస్ రాజు, గుడ్ సజెషన్ యూ హ్యావ్ గివెన్, రైట్. నెక్స్ట్ పాయింట్ ఈస్, సో ఫిఫ్త్ కాన్సెప్ట్. లెట్ us discuss fifth concept, that is rectangle. సో దీన్ని దీర్ఘ చతురస్రము అంటారు. దీర్ఘ చతురస్రం. రైట్. ఓకే, రైట్. ఏ సి బి డి. దీన్ని యాక్చువల్గా లెంత్ అంటారు, దీన్ని బ్రెడ్త్ అంటారండి. సో నెక్స్ట్ దీన్ని జాయిన్ చేస్తే డయాగ్నల్. సో ఇది 90 degrees ఉంటుందండి. డి డయాగ్నల్. సో ఫస్ట్ పాయింట్, లెట్ us write ఫస్ట్ పాయింట్. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇది హైపాటన్యూస్ కాబట్టి, ఇది కర్ణము కాబట్టి, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండర్ రూట్ వస్తుంది. సో రూట్ ఆఫ్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది కర్ణం యొక్క పొడవు కనుక్కోవడానికి సూత్రం అండి.
So okay, next point is second one is point is perimeter. So perimeter of a rectangle, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. అంటే ఇది ఎల్ అయితే ఇది కూడా ఎల్ ఉంటుందండి, ఇది బ్రెడ్త్ బి అయితే ఇది కూడా బి ఉంటుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. అంటే ఎల్ ప్లస్ ఎల్ 2l అవుతుంది, బి ప్లస్ బి 2b అవుతుంది. సో ఇక్కడ 2 కామన్ తీస్తే మనకు 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో దీనిపైన బ్యూటిఫుల్ క్వశ్చన్స్ డిజైన్ చేస్తారండి. మనకు యాక్చువల్గా పెరిమీటర్ ఇచ్చేసి, సో పెరిమీటర్ తోని ఈవెన్ డైమెన్షన్స్ కూడా కనుక్కోమంటారు, పాసిబుల్ డైమెన్షన్స్. సో హౌ మెనీ రెక్టాంగిల్స్ కెన్ బి మేడ్, ఎన్ని మనకు దీర్ఘ చతురస్రాలు ఏర్పడతాయి, ఇలాంటి ప్రశ్నలు కూడా మన కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వస్తాయి. కాబట్టి దయచేసి కాన్సన్ట్రేట్ చేయాలి. సో నెక్స్ట్ ఏరియా. సో ఏరియా అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఎల్బి. రైట్, I hope it's very clear to you now. So next, now let us move to sixth part, that is parallelogram. So parallelogram. So parallelogram ante samantara చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. రైట్, ఇప్పుడు మనం ఫిగర్ డ్రా చేయడానికి మనం ట్రై చేద్దాం. రైట్, సో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయండి. సో అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఉంటాయి. రైట్, దిస్ ఏ సి బి డి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ను మీరు బి అనుకోండి. సో దీని మీద కరస్పాండింగ్ ఏ పాయింట్ నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయండి. సపోజ్ దిస్ ఇస్ హెచ్. సో నౌ హియర్ ఏరియా ఆఫ్ parallelogram, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. సో దట్ ఈస్ బేస్ ఇంటూ హైట్, బిహెచ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, so percentage of problems rectangle will be discussed during the problems, Nana. Okay, right. Next, let us move to the seventh concept. Next is rhombus. So rhombus, ఇది తెలుగులో ఏమంటారు, సమచతుర్భుజము అంటారండి. సమ్ టైమ్స్ రాంబస్ అని కూడా అంటారు. అంటే దీంట్లో ఏంటంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు మాత్రం సమానంగా ఉండవండి. సో రైట్, సో ఇలా ఉంటుంది. రైట్, ఏ సి బి డి. బిడి ఒక కర్ణము. ఇక్కడ ఏంటంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ, బట్ ఏసి డస్ నాట్ ఈక్వల్ టు బిడి. ఇది అండి దీని క్లారిటీ. రైట్, సో సపోజ్ దీని సైడ్ ఏ అనుకుంటే అన్ని కూడా ఏనే ఉంటాయి, ఏ ఏ ఏ. సో ఫస్ట్ పాయింట్, దీని పెరిమీటర్. పెరిమీటర్ జస్ట్ లైక్ స్క్వేర్ లాగానే ఉంటుందండి, చుట్టుకొలత. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4a, 4 ఇంటూ సైడ్. రైట్, సెకండ్ పాయింట్, సో ఏరియా ఎలా కనుక్కోవాలంటే దీని ఏసీని మనం d1 అనుకున్నట్లయితే, లెంత్ d1, బీడీ కనుక d2 అనుకున్నట్లయితే, సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. హాఫ్ ఇంటూ కర్ణాల లబ్దం, ప్రొడక్ట్ ఆఫ్ ద, సో రైట్, of d1 d2, of d1 d2, of d1 d2. సో నెక్స్ట్ ఇంకొక రిలేషన్ అండి. d1 కు d2 కు సైడ్ కున్న రిలేషన్ ఏంటి? సో దట్ రిలేషన్ యాక్చువల్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ సో ఇన్ సింపుల్ మేనర్. ఎట్లా అంటే చూడండి, రిలేషన్ చూద్దాము.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఎంత ఉంటుందంటే d2/4 ఉంటుంది, d2/2 ఉంటుందండి. d2లో సగం ఇది. ఇప్పుడు మనం ఏం రిలేషన్ రాయొచ్చు, a² is equal to, సో ఇది ఎంత ఉంటుందంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ d1/2. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే a² is equal to మనం ఏం రాయొచ్చు, d1²/4 ప్లస్ d2²/4. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే చూడండి మనకు వచ్చేది d1² ప్లస్ d2² is equal to a². So this is the relationship between the diagonals and side of a rhombus. So that means you can write even a is equal to root over d1² plus d2². I hope it's very clear to you. Right. Next manamu very beautifully next discuss cheyavalsindi, that is the 8th concept. Samalambha, sorry, 1 minute. So that is called trapezium. దీని ప్లూరల్ ఏమంటారంటే ట్రెపీజియా. సమలంబ చతుర్భుజం. సో ఇది బ్యూటిఫుల్ అప్లికేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి. డే టు డే లైఫ్లో మన హౌస్ కన్స్ట్రక్షన్స్, ఫ్లాట్స్, వాటిలో మొత్తం డిపెండింగ్ అపాన్ ట్రెపీజియం కాన్సెప్ట్తోనే కనుక్కుంటాం ఏరియా మనం. సో ట్రెపీజియం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్, లెట్ us. So these two sides are parallel. These are non-parallel sides. They may be equal, they may not be equal. This is the shape of the trapezium. A, C, B, D. Suppose this length is A, say B. The distance between the parallel sides, అంటే సమాంతర రేఖల మధ్య దూరం సపోజ్గా h అనుకున్నట్లయితే మనము దీని యొక్క ఏరియా కనుక్కోవడం ఫార్ములా. ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే ఆఫ్ హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ a ప్లస్ b. సో దీన్ని ఆఫ్ ఇంటూ a ప్లస్ b ఇంటూ h అని రాయొచ్చు. రైట్, ఇట్స్ క్లియర్, ఐ థింక్ సో. Yes, absolutely correct. In civil, canal and irrigation channels based on trapezium itself only. Right. So next, ninth one. Right, in surveying also we can use it. Absolutely correct. So next concept చూద్దాం మనం, సర్కిల్ అండి. సర్కిల్, దీన్ని వృత్తము అంటారు. Circle. So right, so wait for a while. Right. ఇది చూడండి వృత్తం, దీని వృత్త కేంద్రము అంటారు. రైట్, ఇప్పుడు మనం వృత్తం పైన ఏదైనా బిందువు కలిపామనుకోండి, ఇది O, ఇది P అనుకుందాం. దీని వ్యాసార్థం R అంటారు. అంటే ఇక్కడ రేడియస్ వ్యాసార్థము R. సో నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే ఇటు ఎక్స్టెండ్ చేసామనుకోండి, దీన్ని డయామీటర్ అయిపోతుందండి. PQ ఇస్ ద డయామీటర్. సో డయామీటర్ అంటే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే D తోని, D ఈజ్ ఈక్వల్ టు 2R, లేకపోతే R ఈజ్ ఈక్వల్ టు D/2. ఇది రిలేషన్ ఫస్ట్. సో దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పెరిమీటర్ అనము, యాక్చువల్గా పెరిమీటర్ ఓన్లీ, బట్ దీన్ని సర్కంఫరెన్స్ అంటారు. సర్కంఫరెన్స్ అంటే పరిధి, వృత్త పరిధి. సో వృత్త పరిధి కనుక్కోవడం సూత్రం ఏంటంటే 2πr. ఇప్పుడు మనం దీన్ని R ప్లేస్లో D/2 పెట్టామనుకోండి, 2π ఇంటూ D/2, 2 క్యాన్సిల్ అవుతుంది, πd.
సరే, సర్కంఫరెన్స్ కనుక మనం సి అనుకున్నట్లయితే ఫార్ములా ఎన్ని రకాలుగా రాయొచ్చు? 2πr, ఇంకొకటి πd. సో ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఆర్ను ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కంఫరెన్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో r is equal to c by 2π, where c is the circumference. r is equal to c upon 2π. రైట్. ఇక నెక్స్ట్ సెకండ్ ఈజ్ ద ఏరియా. ఏరియా డిస్కస్ చేద్దాం దీంట్లో. సో ఏరియా ఆఫ్ సర్కిల్, వృత్త వైశాల్యం. సో వృత్త వైశాల్యాన్ని మనము ఏ అనుకున్నట్లయితే ఏ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా πr². మనం r ఇజ్ ఈక్వల్ టు d/2 ఉంది కదండి, సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకు π ఇంటూ r ప్లేస్లో d/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఏంది ఇక్కడ d²/4. కాబట్టి π/4 టైమ్స్ d². ఇంకొక విషయం, మనం r ఇజ్ ఈక్వల్ టు c/2π ఉంది కదా, అది కూడా సబ్స్టిట్యూట్ చేయండి. అది కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది చూడండి π ఇంటూ c²/4π². π క్యాన్సిల్ చేస్తే c²/4π. అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ద సర్కిల్, ను మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. రేడియస్ ఇచ్చినా కనుక్కోవచ్చు, డయామీటర్ ఇచ్చినా కనుక్కోవచ్చు, సర్కంఫరెన్స్ ఇచ్చినా కనుక్కోవచ్చు. చూడండి ఒక్కొక్కటి రాస్తాను. రేడియస్ ఇస్తే πr², నెక్స్ట్ డయామీటర్ ఇస్తే π/4d², సర్కంఫరెన్స్ ఇస్తే 1/4πc². ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. అర్థమవుతుంది అనుకుంటాను. రైట్. ఓకే, నెక్స్ట్ లెట్ us move to next point is next concept is right, 10th concept, semicircle. అర్ధవృత్తం. రైట్. సో అర్ధవృత్తం అనేది వృత్తంలో సగం అండి, ఇలా ఉంటుంది అర్ధవృత్తం. రైట్. సో దీన్ని మనం సెంటర్ అనుకున్నట్టు ఆర్, దిస్ ఆల్సో ఆర్. ఇక్కడ కూడా క్లియర్గా చూడండి d ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది. రైట్. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ వీ షుడ్ హ్యావ్ ఎ డిస్కషన్. ఫస్ట్ పెరిమీటర్ డిస్కస్ చేద్దాం. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, పెరిమీటర్ అంటే ఫస్ట్ చూడండి ఇది ఈ పార్ట్, అది 2πr లో సగం ఉంటుంది. 2 అంటే πr ప్లస్ మళ్ళీ ఇది కూడా కలుపుకోవాలి, టోటల్ డయామీటర్ దట్ ఈస్ 2r. సో π + 2 ఇంటూ r. జనరల్గా π అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7 గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 + 2 టైమ్స్ r. దీన్ని సింప్లిఫై చేస్తే 22 + 14 36/7 టైమ్స్ r. దిస్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద semicircle. I hope it's very clear to you. 36/7 times r. సో మీరు గుర్తుపెట్టుకోండి, పెరిమీటర్ ఆఫ్ ద సెమీసర్కిల్, పెరిమీటర్ ఇస్ p అనుకోండి, దట్ ఈస్ π + 2 టైమ్స్ r, or 36/7 టైమ్స్ r. So next point is actually, so area of semicircle. అర్ధవృత్తం యొక్క వైశాల్యం. ఇది వృత్తంలో సగం కాబట్టి 1/2 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్. అంటే హాఫ్ ఇంటూ πr², that is πr²/2. I hope it's very clear to you. Okay, next one is 11th one is very very important, sector. సో దీని తెలుగులో కూడా సెక్టారే అంటారండి, సెక్టార్.
సెక్టార్ అనేది దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్. సో త్రిభుజంలో కొంత భాగాన్ని సెక్టార్ అంటారండి. సో ఇప్పుడు మనం సర్కిల్లో కొంత భాగాన్ని సెక్టార్ అంటారు. సెంటర్ తీసుకోండి. సో రేడి దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ సెక్టార్. సే ఓ ఏ బి, రైట్. సో దీన్ని ఏమంటారంటే దిస్ ఇస్ కాల్డ్ ఆర్క్ అంటారు. సో లెంత్ ఆఫ్ ఆర్క్ ఎల్ అంటారు. దిస్ ఇస్ ఎల్. సో ఫస్ట్ పాయింట్ రండి, లెంత్ ఆఫ్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్ చాపము పొడవు. చాపము పొడవు. సో చాపము పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే చూడండి, ఈ యాంగిల్ మనం సెంట్రల్ యాంగిల్ అంటారు, కేంద్ర కోణము. ఇది x డిగ్రీస్ అనుకుంటే x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr. 2πr లో ఇంత భాగం అనమాట. సో నెక్స్ట్ మనం దీన్ని ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్, సెక్టార్ వైశాల్యం. సెక్టార్ వైశాల్యం అంటే చూడండి, ఈ భాగం కాబట్టి మొత్తం వైశాల్యంలో ఇంత భాగం తీసుకోవాలి కాబట్టి ఇది కూడా మనం ఏం రాయొచ్చు అంటే x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ ఏరియా ఆఫ్ టోటల్ సర్కిల్, దట్ ఈస్ πr square. So now we have completed all the concepts of the formulae and different concepts of the plane figures. So tomorrow onwards we shall discuss the problems. Thank you. Bye bye. Have a nice day.